ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరు వేసుకోరా? మామయ్య నేనా నువ్వు ట్రాస్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే రెడీ? 1 చూసావా, మా ఓడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా? రావా? బ్రౌనీ నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల? చెప్పరా. చిన్న తప్పు చేశాను. ఏంటి విభాష లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా? చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడుందో చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. నిన్ను చంపేస్తాను. తప్పుకో. గెంటేస్తాంటి ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్ ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్ర అయితే శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమాన్ అటాక్. నువ్వు ఎట్లంటే బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగలా? అబ్బాయి అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారో మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటా ఏంటి ప్రశ్నలు ఏంటి? ఇంతకీ ఈడవడు గుర్తుపట్ల మా మేనల్లుడు. అలాగా? నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమస్యలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. కాఫీ తెస్తున్నాను బాబు. ఏంటి నానా, ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు? మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావురా. 5 లక్షల కట్నం ఇస్తామంటున్నారా? మీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను? వయస్సు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు. అంతే కదా, కట్నం తీసుకునే వెధవలా కనిపించడం లేదు కదా. అంటే కట్నం తీసుకోవా? కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం. సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం, ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవడం, అది నాకు ఇష్టం లేదు. నేను కట్నం తీసుకోను. కొడుకు పుట్టాడనుకున్నాం గాని ఓ వీరేశలింగం పుట్టాడని ఇప్పుడే తెలుసుకున్నాం బాబు. ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవర్రా? ఎవర్రా ఈ అమ్మాయి? మా ఎండి గారి ఏకైక కూతురు ఉష. కోట్ల ఆస్తికి వారసురాలు. నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను. పుట్టింది వీరేశలింగం కాదండి, వీరప్పన్. నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనేట్రా?
లారీ వస్తుంది, ఆపండి. ఆపండి. ఆపు. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ ఓనర్. మరి చూడటానే బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మావయ్య, బుజ్జి. మావయ్య, బుజ్జి. మావయ్య, అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మావయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనేవయ్యా. ఓకే. మావయ్య, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మరి నా ₹1,00,000? కోటి లేదు, లాటీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. వాట్? మావయ్య, అసలు ఈ కిడ్నాప్ ₹1,00,000 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1,00,000 అడుగుద్దంటే ఏంటిది? అదే, అదో పెద్ద కథరా. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తావరా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? కోటిలో వాటానా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1,00,000 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవే ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1,00,000 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1,00,000 పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా? అవునరా. నేను కేకే కాకపోతే ₹1,00,000 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు, ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,000, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు ఇవ్వండి సార్, మీ పుణ్యం సార్ ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై, లోపల ఉంది ఎవరా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా? మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి అని ఎంట పడతారు సార్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి, పద. నా కూతురు నాకు అప్పచెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకు ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి.
ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరు నాకాలు మనం ఐదుగురు ఆడొక్కడే ఏ చేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండిల్ బట్టి పదరా, నువ్వు లాగు. పేరుకే బాసు పెద్దదవా నా సూట్ కేసు సీకో దగ్గర హ్యాండ్లు తీసుకో. నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎదబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 వేసి వచ్చేమని కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో. నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోడు పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగత వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులకు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తురుందా? కడుపుకు అన్నం తిన్నావా, గడ్డి తింటావా, మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకేసా? ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. చిస్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకేసావు? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా. ప్లీజ్ మేడం, రండి మేడం ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అక్కడ రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద సీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చిపోతాను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలియదు.
మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, కచరనా కల్తో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో cheers. నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్? నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్, ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో వచ్చి శీతల్లో గ్లాస్ వాసన చూడ కొట్టి కొట్టి